బైబిల్ తెరిచి ఎఫెసీలో రాసిన పత్రిక, ఎఫెసీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి 1-2 వచనాలు చదువుతూ ఉన్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయించు వాటి మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించు ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకుండిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలెత్తి నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. దేవుడి వాక్యం దీవించును గాక. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుతా ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు వాడు ప్రతివాడును ఎన్నటినీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఈ యొక్క వాక్యమునకు తన పరిశుద్ధాత్మ జత చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, సజీవుడని వందనములు ప్రభువా. ఇదిగో దేవ సమయంలో ఇంతవరకు పాటల ద్వారా నేను ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాము ప్రభువా. ఓ దేవ, ఈ సమయంలో ప్రాముఖ్యమైన నీ వాక్య భాగంలో వెలిచి ఉండగా, అతి పరిశుద్ధ స్థలంలోకి వెలిచి ఉండగా దేవ నీవే ఓ ప్రభు మాతో మాట్లాడండి. నీ కృప ద్వారా మమ్మల్ని దర్శించండి. ఓ దేవుని కృప ద్వారా మమ్మల్ని నడిపించండి. ఓ చక్కగా అందరూ కూడా ఏకీభవిస్తూ ఆమెను చెప్తూ నీ వాక్యాన్ని స్వీకరించుదురుగాక. ఓ నీ వాక్యమును వారు గైకొందురుగాక. నీ వాక్యమును హృదయంలోకి చేర్చుకుందురుగాక. పరిశుద్ధాత్మ వచ్చి మాకు ఈ వాక్యము తెరిచునుగాక ప్రభువా. ఓ దేవ, అంధకార శక్తులను దెయ్యపు శక్తులను ఆటంకపరిచు ప్రతి దెయ్యపు శక్తులన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. ఈ నామములో నీ స్వతంత్రంగా నీ ఆత్మ మాతో ఓ స్వతంత్రంగా మాట్లాడును గాక. అప్పగిస్తూ ప్రతి బిడ్డను మీరు దర్శించమని ఓ దేవ నీకే మహిమ ఘనత ప్రభువులు అర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామముకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మరొక మారు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యు. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ మనం చదివాం, యోహాను సువార్త నుంచి మనం చదివాం, అలాగే ఎఫెసీ పత్రిక నుంచి కూడా మనం చదివాం. నా అంశం ఏంటంటే ఈరోజు 2వ పునరుద్ధానం, సెకండ్ రిజరెక్షన్. హల్లెలూయా. 2వ పునరుద్ధానం అనే అంశాన్ని మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. దేవుని కృపను బట్టి మీరు అందరూ కూడా చక్కగా నాతో ఏకీభవిస్తూ నన్ను ముందుకు నెడితే నేను చక్కగా కొన్ని విషయాలు మీతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. దేవుడు మీకు ప్రతి మాటను గ్రహింపివ్వాలని నేను పరిశుద్ధాత్మను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. సేవకుడి ద్వారా నాతో మాట్లాడు ప్రభువా. ఆ మాట్లాడే మాట నాకు అర్థమయ్యేటట్లుగా, గ్రహించేటట్లుగా, నా హృదయానికి ప్రత్యక్షత కలుగునట్లుగా నాకు సహాయం చేయండి ప్రభు అని మీరు కూడా మీ మనసులో ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నా అంశం ఏమిటంటే సెకండ్ రిజరెక్షన్, 2వ పునరుద్ధానము. మనకు తెలుసు, మొదటి పునరుద్ధానం యెరూషలేములో జరిగింది. యెరూషలేములో దేవుడు మొదటి పునరుద్ధానాన్ని జరిగించాడు. యేసుక్రీస్తు గాబ్రియేలు దూత ద్వారా కన్యమరియతో మాట్లాడి, కన్యమరియతో మాట్లాడిన తర్వాత, మరియా నువ్వు దయాప్రాప్తురాలువు, నీవు దీవించబడిన దానువు, స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదించబడిన దానువు, నీ గర్భమున మెస్సియ పుట్టబోతా ఉన్నాడు, ఇమ్మానుయేలు పుట్టబోతా ఉన్నాడు, క్రీస్తు నీ గర్భమున పుట్టబోతా ఉన్నాడు. అందుచేత నీవు సిద్ధపడి ప్రభు యొక్క వాక్యము కొరకు ఏదైతే నువ్వు ప్రార్థించావో, ఏదైతే నువ్వు నమ్మకంగా బ్రతికావో, ఏదైతే నువ్వు కోరుకున్నావో ఆ యొక్క భాగాన్ని ఇవ్వడానికి దేవుడు నన్ను నీ వద్దకు పంపించాడు అని చెప్పి గాబ్రియేలు దూత మరియమ్మతో మాట్లాడడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రకారంగానే గాబ్రియేలు దూత ద్వారా చెప్పినప్పుడు
ఎప్పుడైతే మరియమ్మ ఆమేన్ అన్నదో ఆ మరుక్షణమే ఆమె ప్రెగ్నెంట్ అయింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రెగ్నెంట్ అయింది. ఏదో ఒక మనిషిని ద్వారా, ఒక లైంగిక సంపర్కం ద్వారా, మనుషుని యొక్క కలయిక ద్వారా ఆమె గర్భవతి అవ్వలేదు. కానీ ఆమె పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ కమ్ముకున్నడు ద్వారా, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ఆమె హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయిందో ఆ మరుక్షణం నుంచి ఆమె దేవుని యొక్క ఆనందంలో మునిగిపోతూ 9 నెలలు నవమాసాలు మోసి తరువాత యెరూషలేములో బెత్లెహేమ్ అనే పట్టణంలో, ఆ యొక్క బెత్లెహేమ్ అనే ఊరిలో ఆ పశువులు పాకలు యేసు క్రీస్తుకు ఆమె జన్మనివ్వడం జరిగింది. ఆమేన్ హల్లెలూయా. ఆ జన్మనిచ్చిన తర్వాత అనేక కార్యాలు మనకు జరిగాయి. అక్కడ మనం అవన్నీ కూడా చూసాం. అక్కడ అనేకమైన కార్యాలు జరిగాయి. యేసుక్రీస్తు పుట్టి పెరిగాడు. చక్కగా 30 సంవత్సరాలు ఆయన తన యొక్క జీవనాన్ని పరిశుద్ధాత్మ కొరకు, శరీరాన్ని పరిశుద్ధాత్మ కొరకు ప్రిపేర్ చేసుకుంటూ చక్కగా తండ్రితో సహవాసం కలిగి ప్రార్థన చేస్తూ ఆత్మ సంబంధమైన వాతావరణంలో పెరుగుతూ చక్కగా జీవిస్తూ దేవుని యొక్క సన్నిధిని పూర్తిగా తన హృదయంలోనికి తెచ్చుకునే వరకు కూడా సువార్తకు సిద్ధపడినట్లుగా ఆయన యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని అంతయు కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధపడడానికి ఆయన పూర్తిగా 30 సంవత్సరాలు తీసుకుని ఆయన సిద్ధపడ్డాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు సువార్త మొదలు పెట్టాడు. ఆయన మొట్టమొదటిగా బాప్తిజం నుంచి యోహాను దగ్గరికి వచ్చాడు, బాప్తిజం పొందాడు. తర్వాత ఆయన 12 మంది శిష్యులు తీసుకున్నాడు. ఆ శిష్యుల ద్వారా అనేక ప్రాంతాలు తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త చేస్తూ, ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్త చేస్తూ, ఆయన ఇద్దరిద్దరేసి ఆ సువార్తను పంపిస్తూ, ఆ తర్వాత ఈయన వెళ్ళి సువార్త చేస్తూ, ఆ విధంగా ఆ యొక్క పరలోక సంబంధమైన రాజ్య సువార్త అంతయు కూడా, యెరూషలేము అంతయు కూడా ప్రకటించాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. అయితే ఆయన సువార్తను చేర్చుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 120 మంది ఆ సువార్తను చేర్చుకొని ఆయన వెంబడించడం మొదలు పెట్టారు. ఆయన సువార్తను విన్నారు, ఆయన యొక్క వాక్యాన్ని విన్నారు, ఆయన యొక్క ప్రత్యక్షత పొందుకున్నారు. ఆయన చుట్టూ తిరుగుతూ ఆయన యొక్క కార్యాలు చూశారు. చనిపోయిన వారు లెగడం చూశారు, మృతులు సజీవులుగా మారడం చూశారు, కుంటువారు గుడ్డువారు అనేకమైన కార్యాలు అక్కడ జరగడం చూశారు. చక్కగా యేసుక్రీస్తును వెంబడిస్తా ఉన్నారు. ఆయన సమయం రాగానే వచ్చింది. ఆయన సమయం ఎప్పుడైతే వచ్చిందో యోధ ఇస్కరియోతు అనే ఒక వ్యక్తి వెళ్ళి ఆయన పట్టుకుని ఆ యొక్క రోమీలకి పరిచయలకి ఇచ్చి అమ్మేశాడు. ఆ పరిచయలకి అమ్మేసిన తర్వాత పరిచయలు తీసుకెళ్లి ఆ రోమా సామ్రాజ్యానికి అమ్మేశారు. ఆ రోమా సామ్రాజ్యం తీసుకెళ్లి యేసుక్రీస్తుని సిలువేసేసింది. హల్లెలూయా. ఇదంతా మనకు తెలుసు. ఎప్పుడైతే శుక్రవారం గుడ్ ఫ్రైడే నాడు ఆయన 3 గంటల సమయంలో ఏలి ఏలి లామా సబక్తాని అని చెప్పి ఆయన మాట పలికి ఆయన ప్రాణం విడిచాడు. సిలువలో ఆయన వేదన పడి ఆ వేదనకరమైన పరిస్థితి అంతా భరించి ఆయన ఎప్పుడైతే ప్రాణం విడిచాడో అప్పుడు దేవాలయపు తెర చినిగిపోయింది. ఆమేన్ హల్లెలూయా. ఆ దేవాలయపు తెర ఎప్పుడైతే చినిగిందో అప్పుడు ఆయన ఏం చేశాడంటే సమాధిలోకి వెళ్ళాడు. ఆ సమాధిలో యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు ఏమనంటే, యోన ఎలాగైతే తిమింగలం గడుపులో 3 రోజులు ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అలాగే 3 రోజులుండి తిరిగి మరల పునరుద్ధానం చెందుతాడు అని చెప్పాడు. నేను చనిపోవడానికి మరల తిరిగి లేవడానికి నాకు అధికారం ఉంది. నన్ను ఎవరు చంపడానికి ఎవరికి అధికారం లేదు. నాకు చనిపోవడానికి అధికారం ఉంది, మరల తిరిగి లేవడానికి కూడా నాకు అధికారం ఉందని చెప్పి యేసుక్రీస్తు మాటలు పలికాడు. ఆ మాటలు బట్టి ఆయన నిజముగానే 3వ దినాన్న లేచి ఆయన ఎవరినైతే నిర్ణయించాడో, ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు చేసుకున్న బిడ్డలందరికీ కూడా ఆయన సమాధిలో నుంచి లేచిన తర్వాత ప్రతి ఒక్కరికి కనిపించాడు. హల్లెలూయా. కనిపించాడండి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. నాకు త్వరగా సహాయం చేయండి, అలాగే ముందుకెళ్తాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. రచించితిని
వరకు కనపడుచు ఎన్ని రోజులు ఆగిపడ్డాడండి? ఆయన చనిపోయి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడట. చనిపోయి తిరిగి లేచిన తర్వాత వెంటనే పైకి వెళ్ళిపోలేదు, ఆయన వెంటనే ఆరోహణం అయిపోలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడని భూమి మీద? 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు కూడా ఎవరైతే యేసుక్రీస్తుని ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరైతే దేవుని యొక్క పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనిపించి ఆయన 40 రోజులు వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి, ఆయన చనిపోయినట్టుగా ఎక్కడైతే సిలువేశారో, ఎక్కడైతే శరీరం మీద కొరడాలెట్టు కొట్టారో ఆ గాయాలన్నీ వారికి చూపించి నేనే చనిపోయి తిరిగి లేచానని వారికి సజీవునిగా కనపరుచుకొని అప్పుడు ఆయన ఆరోహణం అయ్యాడు. హల్లెలూయా. అది మనందరికి తెలుసు. అది మొదటి పునరుద్ధానము యెరూషలేములో జరిగింది. ఆ సమయంలో మొదటి పునరుద్ధానం సాక్షులే 120 మంది సాక్షులు ఏర్పడి వాళ్ళు శిష్యులుగా 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రపంచమంతా తిరిగి వాళ్ళు మొదటి పునరుద్ధానానికి సాక్షులుగా జీవించారు. హల్లెలూయా. మొదటి పునరుద్ధానానికి వాళ్ళందరూ కూడా ఏమయ్యారండి? సాక్షులు అయ్యారు. అంటే యేసుక్రీస్తు రావడం, తిరిగి చనిపోవడం, తిరిగి లేవడం ప్రత్యక్ష సాక్షులు ఎవరంటే అపోస్తులై ఉన్నారు. వాళ్ళు స్వయంగా చూసి దేవుని యొక్క మొదటి పునరుద్ధానానికి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు పర్టికులర్ గా యేసుక్రీస్తు యొక్క చెప్పిన మాటలు విన్నారు. లేచిన తర్వాత, సమాధిలో నుంచి లేచిన తర్వాత కూడా ఆయన చూశారు. హల్లెలూయా. అందుకే పేతురు గారు మాట్లాడుతున్నాడు, మేమేమో కళ్ళబొల్లు మాటలు ఏం చెప్పట్లేదు, లేకపోతే ఎక్కడెక్కడ నేర్చుకున్న విషయాలు ఏం చెప్పట్లేదు, మేము ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో అదే మేము మాట్లాడుతున్నాం అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏదో కళ్ళబొల్లు కథలు, పెట్ట కథలు, అరికథలు వాళ్ళ దగ్గర నేర్చుకున్న కొన్ని మాటలు, వీళ్ళ దగ్గర నేర్చుకున్న కొన్ని మాటలు, ఆ పాస్టర్ గారి దగ్గర నేర్చుకున్న కొన్ని మాటలు, ఈ పాస్టర్ గారి దగ్గర నేర్చుకున్న కొన్ని మాటలు ఏం చెప్పట్లే. శిష్యులు అలా మాట్లాడలేదండి. శిష్యులు ఎలా మాట్లాడుతున్నారంటే ఏదైతే వాళ్ళ కళ్ళారా చూసారో, ఎటువంటి అద్భుతాలు జరిగినాయో, వాళ్ళ కళ్ళు ఎదుర్కోకుండా యేసుక్రీస్తు 2 చేపలు 5 రెట్లు 5,000 మందికి ఎలా పంచాడు వింటున్నారండి. సముద్రం మీద ఎలా నడిచాడు, ఆ యొక్క గుడ్డి వారికి కళ్ళు ఎలాగిచ్చాడో పక్కనే ఉన్నారు వాళ్ళు, ఎదురుగా చూశారు. వాళ్ళు అవన్నీ కార్యాలని చూశారు. కుంటోళ్ళు కాళ్ళు ఇవ్వడం చూశారు, గుడ్డు వారికి చూపు ఇవ్వడం చూశారు, చనిపోయిన వాళ్ళు లెగడం చూశారు. ఒకసారి ఒక అమ్మాయి చచ్చిపోయింది, 12 సంవత్సరాల అమ్మాయి, తబిత ఆమె పేరు. ఆమె 12 సంవత్సరాల అమ్మాయి. ఆమె తండ్రి యాయిర్ యేసుక్రీస్తుని తీసుకొచ్చిన తర్వాత అందరూ కూడా హేళన చేస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే లోపల 7 రోజులు అందరినీ కూడా బయటకు గెంటేశాడు. అందరూ బయటకు పొమ్మన్నాడు. అందరూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత పేతురుని, యోహాన్ని, ఆంద్రేని వెంట పెట్టుకుని ఈ యేసుక్రీస్తు లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు విశ్వాసులు, వీళ్ళ వాక్యాన్ని నమ్మటోళ్ళు, వీళ్ళలో అవిశ్వాసం లేదు. దేవుడు ఎప్పుడు కూడా పక్కన ఎవరిని పెట్టుకుంటాడంటే ఎప్పుడు విశ్వాసుల్ని పెట్టుకుంటాడు, నమ్మటోళ్ళనే పెట్టుకుంటాడు. అవిశ్వాసులు పక్కన చేరడు, అవిశ్వాసులను ఆయన పక్కన పెట్టుకోడు. ఆ వాక్యాన్ని నమ్మటోళ్ళని ఎప్పుడు కూడా ఆయన పక్కన చేరనివ్వడు. ఎప్పుడైతే వాళ్ళందరూ అవిశ్వాసులందరూ బయటికి ఇంటికాడో విశ్వాసులను తీసుకుని లోపలికి వెళ్ళాడు. యోహాను, ఆంద్రేయ, పేతురు వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. దేవుడి కార్యాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి, వాళ్ళు విశ్వాసంతో వాక్యాన్ని వెతుకుతూ ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారో వెంటనే యేసుక్రీస్తు వెళ్ళి తబిత లెమ్ అన్నాడు. హల్లెలూయా. వెంటనే మాట నిద్రపోయిన మా యొక్క మహిళ, ఆ 12 సంవత్సరాల అమ్మాయి ఎప్పుడైతే ఈమె నిద్రపోతుంది, చనిపోలేదని ఎప్పుడైతే చెప్పి తబిత లెమ్ అని ఎప్పుడైతే మాట పలిగాడో ఆమె లేచిపోయింది. హల్లెలూయా. ఒకసారి బాబు చచ్చిపోయాడు. ఆ తల్లికి ఒక్కగానే ఒక కుమారుడు చచ్చిపోయాడు. ఆమె చచ్చిపోతే ఆమె ఆ పాడిని తీసుకుని వస్తున్నారు, యేసుక్రీస్తు ఎదురు వస్తున్నాడు. అసలు స్త్రీలు ఎవరో సమాధి దగ్గరికి వెళ్ళరు. కానీ కొడుకు మీద ఉన్న అభిమానంతో, కొడుకు మీద ఉన్న ఆప్యాయతతో, నా కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఆ కొడుకుతో పాటు నేను కూడా చచ్చిపోతానని చెప్పి ఆ ప్రేమాభిమానంతో ఆమె కూడా బాడీ వెనకాల వచ్చేస్తుంది, పరిగెత్తుకుని ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఆ బాడీని తీసుకెళ్తా ఉన్నారు ఎదురా వెనకాల, ఈమె కూడా ఈ గొల్లు నేడుస్తా వెనకాల వెళ్ళిపోతుంది. అప్పుడు యేసుక్రీస్తు పాడికి ఎదురు వస్తున్నాడు. ఏం జరిగింది ఏంటన్న? బాబులాగా చనిపోయాడు, దించండి. హల్లెలూయా. ఎప్పుడైతే దించి ఆ బాబుని లెమ్మని ఎప్పుడైతే పలికాడో ఆ పాడి మీద పడిపోయిన బాలు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. జీవం ఎదురుగా వస్తుంటే మరణం ఎదురెళ్తుందంట. జీవన మరణం ఎదుర్కోగలదండి? ఎదుర్కోగలదా? వెలుగు వస్తుంటే చీకటి ఎదుర్కోగలదా?
ఎంత భయంకరంగా కటికి చేయడం టార్చిలైట్ వేసినట్టు చేయడం అలా పారిపోద్ది, ఎక్కడ పారిపోద్దో తెలియదు. హల్లెలూయా. మరి గట్టికి చీకట్లోకి లైట్ వేయండి, అలా చీకటి ఎక్కడ పారిపోద్దో తెలియదు, అలా పారిపోతుంది. భయం ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేదు, ఒక్క సెకండ్ కూడా అక్కడ నిలబడలేదు. అలాగే వెలుగు జీవము ఎదురుగా వస్తుంటే మరణం ఎదురుకెళ్ళింది, అక్కడ నిలబడలేక మరణం పారిపోయింది. హల్లెలూయా. ఆ కార్యాలన్నీ కూడా శిష్యులు చూశారు దగ్గరుండి. ఆయన ఏమై ఉన్నాడో చూశారు వాళ్ళు. ఆయన జీవాన్ని ఇచ్చేవాడు, ఆయన మరణాన్ని జీవంగా మార్చేసేవాడు, చీకటిని వెలుగుగా మార్చేసేవాడు, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేసేవాడు. హల్లెలూయా. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన మెస్సయ్య, ఈయన దేవుడు, ఈయన మనుష్య కుమారుడు అని చెప్పి వాళ్ళ హృదయపూర్వకంగా ఎప్పుడైతే నమ్మారో అవన్నీ కార్యాలు సాక్షాత్తు దగ్గరుండి చూస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆమేన్. హల్లెలూయా. ఆ కార్యాలన్నీ చూస్తూ చూస్తూ వెళ్తా ఉన్నారు. తర్వాత ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. వీళ్ళు కూడా అనుకున్నారు, మేము ఎంతో గుంటోలు కాలుస్తుంటే, గుడ్డోలు చూపిస్తుంటే, చనిపోని లేస్తుంటే, మోగలు మాట్లాడుతుంటే ఈయన మా రాజు, ఈయన మా దేవుడు, ఈయన మా మెస్సయ్య అనుకున్నాం. ఈయన సడన్ గా చనిపోయాడు, మా పరిస్థితి ఏంటి, మేమేం చేయగలుగుతామని చెప్పేసి ఒకవేళ యేసుక్రీస్తు కోసం చెప్తే ఎక్కడన్నా నన్ను యేసుక్రీస్తు చంపినట్టుగానే వీళ్ళని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వెంటనే వీళ్ళేం చేశారు తెలుసండి, భయపడిపోయి వాళ్ళు సువార్త వదిలేశారు, వాక్యం వదిలేశారు, వాగ్దానాలు వదిలేశారు, ప్రవచనాలు వదిలేశారు, అన్ని వదిలేసి ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అయిపోయారు. వాళ్ళట్టుకున్న వాళ్ళు వాళ్ళట్టుకున్నారు, పెయింటింగ్ వెళ్ళినోడు పెయింటింగ్ వెళ్ళిపోయాడు, తాత్పనికి వెళ్ళినోడు తాత్పనికి వెళ్ళిపోయాడు, ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అయిపోయారు, బిజీ అయిపోయారు అనమాట. ఇంకా ఎందుకంటే వాక్యం పట్టుకుని వస్తే చంపేసేట్టున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు కోసం ఎవరైనా చెప్తే చంపేసేట్టున్నారు. ఇక్కడ ఎందుకు వచ్చింది గొడవరా బాబు, మనకి ఆయనేమో ఎంతో నమ్ముకున్నాం, ఎంతో ఈయనే మనకి ఆధారం అనుకున్నాం, ఈయన వెళ్ళిపోయాడు, మన పరిస్థితి ఏమైపోద్ది, ఇప్పుడు మనకు ఆధారం లేదు, మనకు అధికారం లేదు, మన పక్షం వాదించడం లేడు అని చెప్పి భయపడి ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఆమేన్. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి లేచి పేతురు వలేసుకుంటున్నాడట. పేతురు వలేసుకుంటుంటే ఆ సమాధిలో లేచి నేరుగా పేతురు దగ్గరికి వెళ్ళాడట. పేతురు దగ్గరికి వెళ్ళి పేతురు వలేస్తున్నాడు. ఫస్ట్ పేతురు అలాగే పట్టాడు. ఫస్ట్ పేతురుని పట్టుకుంటూ వలేసి దగ్గరే వెళ్ళి వలేయమంటే మనం చెప్పుకున్నాం మొన్నటిదాకా వాక్యం. ఏమని చెప్పుకున్నామండి, ఆయన మాట చెప్పుకున్నాం, వాక్యం చెప్పుకున్నాం మనం, గుర్తుంది కదండి అందరికీ. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే రాత్రంతా శ్రమ పడ్డాం, మాకేం పట్టలేదని చెప్పాడు. తర్వాత యేసుక్రీస్తు కుడి పక్కన వలయమన్నాడు, లోతుగా వెళ్ళి వలయించాడు, పిగలలేనంత చేపలు పడిపోయినాయి. అప్పుడు అర్థమైపోయింది నేను మెస్సయ్య అన్న సంగతి, దేవుడు అన్న సంగతి అర్థమయ్యి ఆయన వెంటనే వచ్చి యేసుక్రీస్తు కాలు మీద పడి వెంబడించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మరలా అంత అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చి మళ్ళీ చేపలు పట్టుకున్నాడు. ఆ రోజు రాత్రి కూడా అలాగే జరిగింది, ఏం పట్టుకోలేదు, ఏమి దొరకలేదు వల్ల. అప్పుడు యేసుక్రీస్తు వెళ్ళి కుడి పక్కన వలయ్య అన్నాడు. కుడి పక్కన వలయ్య అంటే వెళ్ళి పేతురు గారు వెంటనే కుడి పక్కన వలయేశాడు. అందులో 153 చేపలు పడిపోయినాయి. హల్లెలూయా. ఎన్ని చేపలు అండి, దానికి లెక్క ఉంది, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు 153 చేపలు ఎప్పుడైతే ఆ వలలో పడ్డాయో వెంటనే అర్థమైంది, ముందు ఆ యొక్క వల పిగలలేనట్టుగా పడ్డ దేవుడు సమాధిలో నుంచి తిరిగి మళ్ళీ లేచి వచ్చేసాడు. ఈయన అదే దేవుడు తిరిగి వచ్చేసాడు అని ఎప్పుడైతే అర్థమైందో దిగంబరిగా ఉన్నాడు పేతురు గారు. వెంటనే ఆ యొక్క సముద్రం దూకేసి, ప్రభు నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవట్న్నాడు. హల్లెలూయా. ఎందుకు అలాగ అన్నాడంటే కల్లారా చూశాడు, కుంటువారు లేడన్నాడు చూశాడు, గుడ్డివారు చూడడం చూశాడు, చనిపోయిన వాళ్ళు ఎక్కడం చూశాడు, అనేకమైన కార్యాలు ఆయన ఎదుర్కోవడం, రూపాంతరపడడం చూశాడు. ఇన్ని చూసిన పేతురు అన్ని పక్కనడేసి, బైబిల్ పక్కనడేసి, వాగ్దానాలు పక్కనడేసి వెళ్ళిపోయి పని చేసుకుంటున్నాడు శుభ్రంగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎప్పుడైతే మునుపటి ఆ యొక్క అద్భుతం మరలా చేశాడో వెంటనే అర్థమైంది చనిపోయిన దేవుడు లేచాడని. హల్లెలూయా. ఇలాగా శిష్యులందరికీ కూడా చక్కగా తోమ అయితే ఆయన దగ్గరే ఉన్నాడు, ఎన్నో కార్యాలు చూశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, చచ్చిపోయిన వ్యక్తి నేనెందుకు నమ్ముతాను, చచ్చిపోయినట్టు తిరిగి లేస్తాడేటి, లేగడం. ఒకవేళ ఆయన లేచాడని చెప్తే నేను ఆయన నా దగ్గరికి వస్తే ఆయనకి మేకలేసారు కదా, చేతుల్లో కాళ్ళు మేకలేసేసారు. ఖచ్చితంగా ఆ రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల్లో ఏలు పెట్టి చూస్తే అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు. శిష్యులతో చెప్తున్న మాట,
నేను ఆయన లేచాడంటే నమ్మనండి. యేసుక్రీస్తు సమాధుల నుంచి లేచాడంటే నేను నమ్మను. నేను ఎలా నమ్ముతాను తెలుసా? ఆయనే వచ్చి ఆ మేకలకి చేతుల్లో నా ఏలు పెట్టి చూస్తే అప్పుడు నేను నమ్ముతానని శిష్యులతో చెప్తున్నాడు. ఏమైనా హల్లెలూయా. శిష్యులందరూ గదిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నారనమాట. ఈలోగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవ్వగానే మొట్టమొదటిగా ఎవరిని పిలిచాడు తెలుసండి? తోమని పిలిచాడు. ఆ తోమని పిలిచి తోమ ఇటు రా అన్నాడు. ఎందుకంటే దేవుడు హృదయ రహస్యాలు తెలుసు. ఎవరు ఏం ఆలోచిస్తున్నారో కూడా దేవుడు తెలుసు. ఎవరు ఎక్కడ ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా దేవుడు తెలుసు. తోమని పిలిచాడు. తోమ ఇటు రా అన్నాడు. వచ్చాడు. ఏంటి ప్రభువా? నా చేతుల్లో ఏలు పెట్టాను. ఆ చేతుల్లో ఏలు ఇలా పెట్టి చూసి వెంటనే నన్ను క్షమించు ప్రభువా అని కాళ్ళ మీద అడిపాడు. ఏమైనా హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అన్నాడు. హల్లెలూయా. చూస్తే అందరూ నమ్ముతారు, చూస్తేను. అని చూడకుండా నమ్మిన వాళ్ళే ధన్యులు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు ఆ యొక్క కార్యంలో మనం చూడడానికి వాళ్ళందరూ కూడా చూసి నమ్మారు. కానీ ఈ కాలంలో దేవుని యొక్క వధువు, దేవుని యొక్క నిజమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు చూడకుండా నమ్ముతా ఉంది. హల్లెలూయా. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు మరీ ధన్యులు అన్నాడు ఆయన. కానీ చూడకుండా యథార్థంగా నిజముగా నమ్మేటోళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారు నిజమైన ధన్యులైనారని యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మొదటి పునరుద్ధానం అలా జరిగింది. అక్కడ శిష్యులు దానికి సాక్షులు. వాళ్ళందరూ కూడా చూశారు, యేసుక్రీస్తుని పలకరించారు, చక్కగా కార్యాలన్నీ జరిగినాయి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడంటే, పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగుతా ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమిపైన ఉన్నప్పుడు ఆయన బాగా నమ్మిన వ్యక్తి, ఆయనను విశ్వసించిన వ్యక్తి, ఆయన యొక్క వర్తమానాన్ని పట్టుకుని వెంబడించిన వ్యక్తి, ఆయన నామంలో బాప్తిజం పొందిన వ్యక్తి, ఆయన చిత్తానుసారంగా నడిచిన వ్యక్తి ఎవరంటే అక్కడ లాజరు అని ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? అందరూ చెప్పాలి నాకు. మీరందరూ కొంచెం అలర్ట్గా ఉండండి. ఒక గంట చేపు ప్రభు సన్నిధిలో కొంచెం అలర్ట్గా ఉండండి. మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు కొంచెం సహాయం చేస్తూ ఉంటే, నాకు హెల్ప్ చేస్తూ ఉంటే నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. ఒకరినొకరు సహాయం చేసుకుని వాక్యాన్ని తీసుకుంటాం. హల్లెలూయా. ఒకరికొకరు సహాయం లేకుండా వాక్యం రాదు అక్కడ. మీ సపోర్ట్ నాకు ఉండాలి, నా సపోర్ట్ మీకు ఉండాలి. నేను ఆత్మను కోరుకోవాలి, మీరు ఆత్మను కోరుకోవాలి. మీరు అభిషేకించబడాలనే ఆశ, కోరిక, దాహం మీలో ఉండాలి. ఖచ్చితంగా నాలో కూడా అదే ఉండాలి. మొన్న క్యాసెట్ పరిచయం ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. అందులో ఒక వాక్యం చెప్పాడు ప్రవక్త గారు. ఆయన ఏమన్నాడంటే, కోరిక ఉన్నవాడికే దాహం వేస్తుందట. ఏంటండి అది? ఎవరు ఇప్పుడు అన్నం తినాలనే కోరిక నీలో కలిగింది. చికెన్ బిర్యానీ ఎవరైనా వండుతున్నారు అనుకోండి, ఎవరైనా వండుతున్నారు చికెన్ బిర్యానీ, మీకు ఏం జరుగుతుంది? అది తినాలని కోరిక పుడుతుంది. అది స్మెల్ పీల్చగానే అది తినాలని కోరిక పుడుతుంది. ఆ కోరిక ఎప్పుడైతే పుట్టిందో, బలముగా నాటుకుందో, మీరు ఏం చేస్తారో తెలుసా? ఇంటికాడికి వెళ్ళి పలవానా చేసేసుకుంటారు, లేకపోతే కొట్టుగడికిలో ప్యాకెట్ అన్న తెచ్చేసుకుంటారు. ఎందుకని? లోపల బలంగా ఏర్పడిపోయింది. ఆ స్మెల్ ఎప్పుడైతే చూసారో, ఈరోజు నేను బిర్యానీ తినాలి, ఈరోజు నేను బిర్యానీ తినాలని ఎప్పుడైతే ఆశ మీలో కలిగిందో, బలంగా ఆ హృదయంలో కలిగిందో, మీరు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి ఓన్గా చేసుకన్నా చేసేసుకుంటారు, లేకపోతే కొనుక్కన్నా తింటారు. ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే లోపల మీకు కోరిక కలిగింది, కోరిక వెనకాల దాహం పుట్టింది, ఖచ్చితంగా తినాలని ఆశ మీలో కలుగుతూ ఉంది. డబ్బులైనా ఖర్చు పెట్టి తింటారు, లేకపోతే ఇంట్లో అయినా చేసుకుంటారు. అది మీ లోపల ఉన్న దాహం. హల్లెలూయా. అలాగే దాహం ఉన్న కోరిక ఉన్నవాడికి మాత్రమే దాహం పుడుతుందట.
అందులో దాహం అనే మెసేజ్ లో ప్రవక్త అంటున్నాడు, మీకు పరిశుద్ధాత్మ పొందుకోవాలనే కోరిక మీలో ఉంటే వాక్యం పట్ల దాహం పుడుతుందంట. ఏంటండి? పరిశుద్ధాత్మ పొందుకోవాలనే కోరిక మీలో ఉన్నదనుకోండి, క్రీస్తు మీ జీవితంలోకి రావాలనే కోరిక మీలో ఉన్నదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? మీకు ఆశ కలుగుతుందట, దాహం కలుగుతుందట, వాక్యాన్ని వెతుకుతారట, పరిశీలిస్తారట. ఆ పరిశీలించి వాక్యాన్ని పరిశీలించి ఆ కోరికను తీర్చుకోవడానికి ఆశపడతారు. హల్లెలూయా. కోరిక ఉన్న వాళ్ళు ఆరాధన చేస్తారట, కోరుకున్న వాళ్ళే ప్రార్థన చేస్తారంట, కోరుకున్న వాళ్ళే ఆ యొక్క సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో వాక్యం వింటారంట, దాన్ని వెతుకుతారంట.